హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అండ్ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఒక 2 గ్లాసులు బియ్యం వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన అల్లం ముక్కలు తీసుకోండి. అలాగే తొక్క తీసేసిన తెల్లవాయలు తీసుకోండి. కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కొత్తిమీర తీసుకోండి. ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు కొబ్బరి, 1 కప్పు వెల్లుల్లి వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు ఆనియన్ వేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు అల్లం వేసుకోండి. ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, దాన్ని కడిగి తీసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇది 1 కేజీ మటన్కి నేను మసాలా వేస్తున్నాను. ఇందులో ముందుగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలాని యాడ్ చేసుకోండి. మసాలాని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా ఫ్రై చేయండి. దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోనే ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇది కింద అడుగుంటుతూ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. మసాలాని ఎంత బాగా పెంచుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మటన్ కర్రీ. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకుందాం. లేదు కారం ఎక్కువ తింటాము అంటే ఇంకొక 1/2 స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు కారం తక్కువ తింటాము అంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. బాగా ఫ్రై అయింది కదా, ఇందులో మనం మటన్ని కడిగి తీసుకోవాలి ఫ్రెండ్స్. కడిగి ఇందులో యాడ్ చేసుకుందాం. మటన్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా ఒక 5 నిమిషాలు మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మటన్ మసాలా మటన్కి పట్టాలి కదా. ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అందులోనే తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు యాడ్ చేసాం కదా, దీన్ని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టుకోండి. ఇందులో కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. దీన్ని ఇలా కలిపాం కదా, ఇప్పుడు స్టవ్ మీద మూత పెట్టేసి ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు అలాగే వదిలేసేయండి. ఇది 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఆగి మూత తీసి చూసుకుందాము. చూసారా, విజిల్ వచ్చింది కదా, ఒక 10 నిమిషాలు వదిలేద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, ఎంత టేస్టీ అయినా మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనం రాగి సంగటికి వచ్చేసి 1 కప్పు బియ్యానికి 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలి. 3 విజిల్స్ తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి మూత తీసి చూస్తే మొత్తం ఎలా ఉంటుంది. దీన్ని మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో రాగి పిండి యాడ్ చేసుకోవాలి. రాగి పిండి యాడ్ చేసాం కదా, దీన్ని మొత్తాన్ని ఒక 10 నిమిషాలు అలాగే మూత పెట్టి వదిలేసేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇప్పుడు రాగి సంగటిని ఎలా కలుపుకోవాలో చూద్దామా. రాగి పిండిని వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇలా
కట్టెతోనే అంటూ ఉండాలి. ఇలా కలుపుకోవాలి. దీన్ని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ సంగటి. ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, రాయలసీమ అయిన స్పెషల్ రాగి సంగటి అండ్ మటన్ కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.